చెప్పదలుచుకున్నారు? ఆదిలాబాద్ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. సో ఫైనల్ గా అమ్మా న్యూస్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటే అండి, ప్రజలంతా ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు నిజంగానే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తా అన్నది. మరి ఎంత డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎందుకు కట్టియలేదు? 9 ఏళ్ల నుంచి ఇండ్లు కట్టియక ప్రజలందరూ ఇళ్ల కోసం అనాదాలు చేస్తుంటే ఈ ప్రభుత్వానికి కనీసం కనికరం కూడా లేదు. అట్లనే వేరుపడ్డ వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వడం అనేది ప్రభుత్వ ధర్మం కదా. మరి ఈ ప్రభుత్వం 4 ఏళ్లల్లా ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చింది? ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఈ 4 ఏళ్లల్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం చదువుకుంటున్నటువంటి పేద విద్యార్థులకు, ఎస్సీ విద్యార్థులకు, ఎస్టీ విద్యార్థులకు, బీసీ విద్యార్థులకు, పేదలకి ఒక్కళ్ళకు కూడా 4 ఏళ్ల స్కాలర్షిప్ ఇవ్వలేదు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తుంగలో దొక్కింది ఈ ప్రభుత్వం. అట్లనే పింఛన్లు 57 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ ఎందుకు వస్తలేవు పింఛన్లు? ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలా. అట్లనే రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ ఇస్తానన్నటువంటి ఈ ప్రభుత్వం ఎందుకు దారి మళ్ళింది? ఎందుకు 4 ఏళ్ళైనా కూడా కుంభకర్ణ నిద్రపోయి, మొద్దు నిద్రపోయి ఈ ప్రభుత్వం 4 ఏళ్లల్లా ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయలేదు. అట్లనే నిరుద్యోగులకు అందరికీ కూడా 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ మాటను ఎందుకు నిలబెట్టలేదు? ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకి 3,000 రూపాయలు నెలకు చొప్పున. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు, భాస్కర్ గారు, ధన్యవాదాలు.